హాయ్ హలో అండి, వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్. నేను మీకు ఈరోజు చూపించబోయేది వంకాయ కొన్ని దినుసులతో ఫ్రై. దినుసుల ఏంటో అనుకుంటున్నారా? ఆ దినుసులు అంటే ఏవో కాదండి, మన ఇంట్లో ఎప్పుడు మన డబ్బాల్లో ఉండే దినుసులే. ఆ దినుసులతో మనం ఈ ఫ్రై చేసుకుంటే వంకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. వంకాయ ఫ్రై అంటేనే మామూలుగానే టేస్టీగా ఉండిద్ది, కానీ ఈ దినుసులతో మనం ఉపయోగించి చేస్తే చాలా బాగుండిద్ది. కొంచెం కూరైనా ఎక్కువ అన్నంలోకి వస్తుంది. మినిమం 1/2 kg అనేది 8 మందికి వచ్చిద్దండి. ఎలా చేయాలో ప్రిపరేషన్ చూపిస్తాను పదండి. ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి జస్ట్ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు జీలకర్ర అనేది కొంచెం చిట్లాల, అప్పటి వరకు ఫ్రై చేయండి. అలా చిట్లిన తర్వాత డ్రై కరివేపాకు నేను యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉన్నా పర్వాలేదు, డ్రైదైనా నార్మల్దైనా. ఎప్పటి వరకు వేగాలి అనేది నేను ప్రాసెస్లో చూపిస్తాను. చూడండి దినుసులని ఎంతవరకు ఫ్రై అవ్వాలి అనేది. ఇప్పుడు కారానికి తగినట్లు ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. మనం కూరలో ఎక్కడ కారం యాడ్ చేయము, ఇక్కడే తగినన్ని ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరిని కూడా ముక్కలుగా చేసుకొని ఈ దినుసులన్నిటితో ఫ్రై చేయాలి. ఎండు కొబ్బరి కూడా ఫ్రై అయితే కొంచెం వేడైతే టేస్ట్ బాగుండిద్ది ఎండు కొబ్బరిది. ఇప్పుడు చెప్తాను చూడండి ఎప్పటి వరకు ఫ్రై అవ్వాలి అంటే ఈ దినుసులన్నీ మనం వేసిన డ్రై కరివేపాకైనా నార్మల్ కరివేపాకైనా ఇలాగా నలిపితే పొడైపోవాలి. అప్పుడు స్టవ్ ఆపేసేసి తొక్కు తీసేసిన చిన్నులపాయ వీటన్నిటిని కలిపేసేసి చిన్నులపాయలన్నిటిని ఈ దినుసుల కింద పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇవన్నీ ఈ దినుసులన్నీ చల్లగా అయిపోయినాక వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి. అప్పటి వరకు ఫ్రై మిక్సీని ఆపుకుంటూ ఆన్ చేసుకుంటూ చేయాలి. ఎందుకంటే చిన్నులపాయ వేసాం కాబట్టి ముద్దగా అయిపోతుంది, అందుకని వీలైనంత మెత్తగా చేసుకోవాలి. వంకాయ ఫ్రై ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత వంకాయలు కడిగి పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసిన వంకాయలు ఆ నూనెలో వేసేసి ఉప్పు పసుపు అంతా వేసేసి ఈ నూనెలో ఉప్పులో ఈ ముక్కలన్నీ పట్టే వరకు మంచిగా కింద నుంచి పై వరకు కలుపుకోవాలి. కలిపేసి అలా 2 నిమిషాలు వదిలేసేసి దీనిపైన మూత పెట్టేసేయండి. మూతలో నుంచి ఆవిరి కొంచెం బయటకు వచ్చే విధంగా కొంచెం గ్యాప్ ఉండేటట్లు పెట్టండి. త్వరగా మగ్గిపోతుంది వంకాయ అనేది. చూడండి 5 నిమిషాలకే ఎంత చక్కగా మగ్గిపోయిందో, ఇంకా సగం పచ్చిదనం ఉంది. అందుకని మూత తీసేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. మిగతా సగం కూడా ఫ్రై అయిపోతుంది. ఇలా ఆయిల్ అనేది బయటకి రావాలి, వంకాయ ముక్కలో నుంచి ఆయిల్ సపరేట్ అవ్వాలి. అప్పటి వరకు ఫ్రై చేయండి, వంకాయ మంచి టేస్ట్ వస్తుంది. చూడండి అలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్న పొడి, దినుసులతో చేసిన పొడి, ఈ పొడి ముందుగా 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. వేసి ఆ మసాలాలన్నిటినీ ఈ ముక్కలకి పట్టించాలి. సరిపోయినట్లు ఉంటే ఓకే, చూడండి సరిపోలేదు, ఇంకా రిమైనింగ్ పొడి మొత్తం కూడా పడుతుంది. నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను. 1/2 kgకి నేను చూపించిన మసాలా దినుసులన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. ఇదే కొలతతో మీరు ట్రై చేయండి, చాలా టేస్టీ ఉంటుంది. మినిమం చూడటానికి కొంచెంగా ఉన్నా సరే ఈ కర్రీ అనేది 7 to 8 మెంబర్స్కి ఖచ్చితంగా వస్తుంది. అంతా అయిపోయిన తర్వాత కరివేపాకు చల్లేసుకొని దింపేసి పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరినీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మా ప్రాంతంలో అయితే వెల్లుల్లిపాయని చిన్నులపాయ అంటారు. మీ ప్రాంతంలో చిన్నులపాయని ఏమంటారు? ఒకసారి కామెంట్స్లో చెప్తారా నాకు? చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో అంటే ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. నన్ను నమ్మి నేను చూపించిన ప్రాసెస్ ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్లీజ్ సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.